దగ్గర మోస్ట్ ఫోన్ చేస్తుంటే చాలా మంది ఇక్కడనే ఉన్నట్టు చెప్తున్నారు అన్న. బయట ఉన్న ఓట్లు ఇంకా ఒక ఐడెంటిఫై చేయాలి. కొన్ని చంద్రాలలో ఉన్నట్టు 2-3 చెప్పిన తప్పించి మిగతా ఇన్పుట్స్ రాలేవన్నా. బహుశా ఇది సాయంత్రం 3-4 వరకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందన్న. అది భయ ఒక్కటే, మన మెదక్ జిల్లా ఎగిరి పోతుంది. ఎర్రగడ్డలో ఇట్లా మంచి వీడు రాకపోతే మెదక్ జిల్లా వాళ్ళందరూ ఉండి వీడి చేయలేదంటే నా ఇజ్జత్ పోతుంది, నీరు పోతుంది. బ్రహ్మాండంగా వస్తాను. మీ ఎట్లా మిమ్మల్ని ఎట్లా కాబడతాం. అది అలా అడ్రస్ మార్పులు అసలు అడ్రస్ దొరకట్లేవు. ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి అన్న. మేము తెచ్చుకున్నామన్నా. మా దగ్గర దాదాపు 4,000 ఓట్లకు 3,000 చిల్లర దాకా మాకు అడ్రస్ దొరికాయి, ఫోన్ నంబర్లు దొరికాయి అన్న మాకు. ఎందుకంటే మా వాళ్ళు ఇంటికి చూస్తారు వాళ్ళు. పాయింట్ ఏంటంటే మీకు 4,000-3,000 అవుతున్నాయి. ఇంకో 900 అప్పుడే దొరకలేదు కదా. అవును, అడ్రస్ ఉందన్న. మనుషులు దొరుకుతారు, అడ్రస్ ఉంది. మనుషులు 900కి దొరకలేరు. ఆ అడ్రస్ కు పోయి అడ్రస్ లో మనుషులు లేరు. మీరు ఫోన్ నంబర్ దొరకవట్లేకపోయిండ్రు. వాళ్ళ పట్ల అడ్రస్ కూడా తప్పు ఉందన్న. ఆ 900 ఏవైతే మీకు దొరకలేదో ఆ లిస్ట్ సపరేట్ చేసి కృష్ణకి చేయగలరు. అది చేస్తాను. అది అసలే ఐడెంటిఫై గానీ అన్ఐడెంటిఫైడ్ ఓట్లు 900 మేము అంటున్నారు. ఆ 900 ఓటర్ లిస్ట్ లో సీరియల్ నంబర్ వేసి ఆ 900 ఆ ఓటర్ లిస్ట్ లోనే ఫిక్స్ చేసి అన్నకి ఇచ్చేస్తాను. సపరేట్ ఇంకో ఓటర్ లిస్ట్ తీసుకో. దొరకని ఓటర్ నాట్ ఐడెంటిఫైడ్ NI అని ఫిక్స్ చేసి NI రాసి అన్నకి ఇచ్చేస్తే అన్న ఏంటి ముస్లిం అనుకో ముస్లిం వాళ్ళని తోలుతాడు, హిందూ అనుకో హిందూ వాళ్ళని తోలుతాడు, మేల్ అనుకో మేల్ తోలుతాడు, ఫిమేల్ అనుకో ఫిమేల్ తోలుతాడు. యూ ఐడెంటిఫై ఇన్ ఓటర్ లిస్ట్ NI రాసి చేయండి. సరే. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్.